హలో అందరికీ. ఈరోజు నేను ఇంట్లోనే హెల్తీగా బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి గోరువెచ్చని పాలని ఒక 1.5 కప్ తీసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ ఈస్ట్ని, ఇంకొక స్పూన్ షుగర్ని వేసుకొని పాలల్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఈలోపు మనం ఇంకొక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండిని, ఒక 1/3 కప్ అంతా మైదా పిండిని వేసుకొని అందులో ఒక స్పూన్ అంతా సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఈలోపు ఈస్ట్ యాక్టివేట్ అయింది కదా, ఈ పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చివరిలో కొంచెం 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని రెస్ట్లో పెట్టండి. ఇప్పుడు నేను ఒక సిలికాన్ షీట్ని తీసుకున్నాను. దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని మొత్తం ఆ సిలికాన్ షీట్ మీదకి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పిండిని మొత్తం అంతా కలిసేలాగా ఒక 3 నుండి 4 నిమిషాల పాటు పిండిని ఫోల్డ్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పిండి మీద వేసి దాన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని గిన్నెలో పెట్టేసేయండి. దాన్ని నేను ఈస్ట్ 1 స్పూనే తీసుకున్నా కనుక నేను ఒక 2 అవర్స్ అలా రెస్ట్లో పెట్టాను. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఒక 1.5 అవర్స్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ రెస్ట్లో పెట్టాను. ఈలోపు నేను పొటాటో స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి నూనె తీసుకొని జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కల్ని కూడా వేసుకో, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, ఉప్పు 2 వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. అందులో నేను కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఈ 2 వేసుకొని కలుపుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. చివరిలో నేను ఉడికించుకున్న కార్న్, బఠానీ ఫ్రోజన్వి యాడ్ చేసి దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, 2 అవర్స్ తర్వాత పిండి చాలా చక్కగా పైనకి పొంగి ఉంది. ఇప్పుడు కొంచెం చేతులకి ఆయిల్ రాసుకొని పిండిని మొత్తం షీట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కొంచెం ఫోల్డ్స్ చేసుకుంటూ పిండిని ఇలా ఒత్తుకోండి. తర్వాత నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు మొత్తం 6 బన్స్ అయినాయి. కట్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్క చిన్న బాల్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పొటాటో స్టఫ్ చల్లగా అయ్యి ఉంటే దాన్ని వెంటనే అందులోనే పెట్టుకొని ఒక 1.5 అవర్ పాటు రెస్ట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే కూడా పిండి చాలా కొంచెం ఉబ్బి ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడైతే పొటాటో స్టఫ్ చేస్తారో
సో ట్రై చేయండి అలా. నేను ఒక 10 మినిట్స్ అలా రెస్ట్లో పెట్టుకున్నాను. టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను పొటాటో స్టఫింగ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొటాటో స్టఫ్ని పిండిలో పెట్టి చక్కగా ఒత్తుకుంటూ దాన్ని బాల్ లాగా చేయండి. మీరు స్టఫ్ పెట్టుకోవాలనుకుంటేనే ఈ ప్రాసెస్ అంతా, లేదు అంటే జస్ట్ మీరు నార్మల్ బాల్స్ లాగా కూడా చేసేసుకొని పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే నార్మల్ బ్రెడ్స్ కూడా అవుతాయి మీకు. అలా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ట్రేలోకి అన్నీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్లో పెట్టాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం మిల్క్ అండ్ సేసమే సీడ్స్ నువ్వులు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పాలం తీసుకొని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు ఎగ్ వాష్ కూడా చేసుకోవచ్చు. దాని మీద సేసమే సీడ్స్ని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఓవెన్ని 200 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకొని 15 మినిట్స్ బేక్ చేసుకున్నాను. సింపుల్ అండి, ఇంట్లోనే హెల్తీగా బ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.